హాయ్ హలో టుడే స్పెషల్ టమోటా రైస్, టమోటా బాత్ అని కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా అయితే దీన్ని మనం బిర్యానీ రైస్తో చేసుకున్నాం కాబట్టి టమోటా రైస్ అండి. మనం కాలేజ్ డేస్లో చదివేటప్పుడు చాలా అంటే చాలా ఫేమస్. ఎంతో కలర్ఫుల్గాను ప్లస్ యమ్మీగాను ఉండే టమోటా రైస్ ఎలా చేసుకోవాలో లైక్ ఈక్వల్ టు ఏ బిర్యానీ అని చెప్పచ్చు. టమోటా బిర్యానీ అని కూడా చెప్పుకొని మాట్లాడుకోవచ్చు. దీన్ని మనం రైతాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఏదైనా వెజ్ బిర్యానీ ట్రై చేయాలనుకుంటే ఈ బిర్యానీ కరెక్ట్. లెట్స్ సీ హౌ టు ప్రిపేర్. ముందుగా అయితే కనుక ఒక మందపాటి కొండ తీసేసుకున్నానండి నేను. మీరు గిన్నెలో చేసుకున్నా నో ప్రాబ్లం. సో దాంట్లో 1 టీ స్పూను నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక దాల్చిన చెక్క చిన్నది, యాలకులు 2, లవంగాలు 2 ప్లస్ బిర్యానీ ఆకు 3 పచ్చిమిర్చి కట్ చేసేసేసాను, ప్లస్ సహజీరా, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కొంచెం మిడ్ ఫ్లేమ్లోనే మరీ ఎక్కువగా వేగిపోకుండా చూసుకోండి. ప్లస్ అందులోనే కరివేపాకు, ఒక ఉల్లిపాయ చీలికలు, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకుంటే బెటర్. ఈ టమోటా రైస్కి ఉల్లిపాయ ఎంత ఉంటే అంత బెస్ట్గా ఉంటుంది. ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అన్నిటినీ దోరగా అలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఈక్వల్గా ఫైన్గా మనం వేయించేసేసుకోవాలి. వేగిపోయే లోపల టమోటాలు మిక్సీ వేసుకొని టమాటో ప్యూరీ తయారు చేసుకుందాం. అదే స్టేజ్లో ఒక 2-3 టమోటాలు, 2 నుంచి 3 చాలు. ఇద్దరికి వండేటట్టయితే 2 టమోటా 2 సరిపోతాయి. లేదు ముగ్గురు కొనేటట్టయితే 3 అన్నా కావాల్సి వస్తుంది, లేదా 4 అన్నా కావాలండి అట్లీస్ట్. సో ఆ టమోటా ప్యూరీ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు దాంట్లో కొంచెం ఆయిల్ అలా అలా పైకి తేలే వరకు నీట్గా వేయించేసేసుకోవాలి. ఎక్కడ కూడా పచ్చివాసన ఉంటే అంత టేస్ట్ అనిపించదు. చూసారు కదా, ఆయిల్ కూడా కొంచెం స్ప్రింకిల్ అయింది పక్కన. ఈ లోపలనే ఇంకొక పెద్ద టమోటా ముక్కలుగా కట్ చేసుకొని అలానే వేసేసుకొని జస్ట్ టమోటా తొక్క విడిపోయే వరకు వేయించుకుంటే చాలు. మరీ ఎక్కువగా వేయించక్కర్లేదు. అక్కడక్కడ టమోటా తోల అలా తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు టమోటా కొంచెం ఫాస్ట్గా వేయడం కోసం సాల్ట్ సరిపడా వేసేసుకోండి, ఇంకెక్కడ మళ్ళీ యాడ్ చేసుకోలేము. ప్లస్ 1 టీ స్పూను కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది 1 టీ స్పూన్ అయితే, అది అడ్జస్ట్మెంట్. ప్లస్ ఒక 1/2 టీ స్పూను గరం మసాలా అండ్ ఆల్సో ఒక 1/4 టీ స్పూను పసుపు వేయడం వల్ల మంచిగా ఉంటుంది, ఇంకా కలర్ఫుల్గా. ప్లస్ కొరియాండర్ పౌడర్ ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం పుదీనా, ఆ ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల ఏ కూరకైనా ఏ బిర్యానీకైనా ఈవెన్ ఏ వంటలో అయినా సరే ధనియాల పొడి కొంచెం వేసుకోవడం, లేదా కొత్తిమీర అన్నా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొత్తిమీర లేకపోయినప్పుడు ఇలా ధనియాల పొడి వేసినా సరే బాగుంటుంది, నో ప్రాబ్లం. ఎస్, మనకు అన్నీ అయితే చక్కగా వేగిపోయాయి. ఈ స్టేజ్లోనే మనం ఆల్రెడీ బాస్మతి రైస్ ఒక 1/2 అవర్ నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాం కదా. మేమైతే ఒక 2 కప్స్ తీసేసుకున్నామండి రైస్కి తగ్గట్టు వాటర్ కూడా అలానే కొంచెం పలుగ్గా ఉండాలి కాబట్టి మరి ఎక్కువ పోయకుండా ఒక 2.5 గ్లాసులు అలా వాటర్ అయితే సరిపోతాయి. ఎస్, ఇలా ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అయిపోతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ బిర్యానీ రైస్, నార్మల్ రైస్ అని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ బిర్యానీ రైస్ నానబెట్టేసుకున్నాం కాబట్టి దాన్ని వాటర్ అంతా వంపేసేసి ఇప్పుడు ఆ రైస్ అంతా వేసేసుకోవాలి. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు వేసుకుంటే బెటర్. మరీ మరిగించి వాటర్ అంతా ఆవిరయ్యే వరకు కాకుండా ఇలా తెరిలేటప్పుడు వేసుకుంటే మొత్తం స్పైసెస్ మొత్తం ఆ మసాలా కూడా అంతా కూడా అన్నానికి ఈజీగా పడుతుంది. మొత్తం వేసేసిన తర్వాత చక్కగా అంతా కలిపెట్టేసేసి అలా 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 ఏ స్పైసెస్ ఏమన్నా మర్చిపోకుండా మొత్తం వేసుకోవాలండి. ఇంకంతే. ఇక్కడ మనం ఉప్పు సరిపోయిందో లేదో కరెక్ట్గా చెక్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకున్నామా. ఎస్, ఇదిగో చూసాం కదా. ఈ స్టేజ్లోకి అన్నం తొక్కమని ఉడికేసిన తర్వాత ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఒక 5 నుంచి 6 మినిట్స్ వరకు చాలు. నాకైతే ఉడికిపోయి ఇదిగో చూడండి, మొగ్గలుగా పువ్వుల విచ్చి ఉంది బిర్యానీ. ఎస్, ఇస్ వాజ్ డన్. లెట్స్ సర్వ్ ఇట్. దీన్ని మనం మన రైతాతో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని క్యారెట్ తురుము వేసుకొని తింటే రైతాలో కరెక్ట్గా ఉంటుంది. ఇస్ వాజ్ డన్. ఎప్పుడైనా సరే ఓపిక లేకపోయినా లేదా చేసే ఉద్దేశం లేకపోయినా బోరుగా ఉన్నా సరే వంట ఇలా ఈజీగా చేసేయచ్చు. లంచ్ బాక్సుల్లో అయినా సరే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఆ పూటకి బిర్యానీని మర్చిపోవాలి అనుకుంటే ది బెస్ట్ వన్ టమోటా రైస్. లెట్స్ డూ ట్రై ఇట్. డోంట్ ఫర్గెట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. Thank you for watching.
అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. లవ్లీ లైఫ్ ఫుడ్ మన ఛానల్ పేరు. డోంట్ ఫర్గెట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.